Prime Minister? Phuket Prime Minister. Longest serving elected Prime Minister of India, నరేంద్ర మోదీ గారు. అదేందాక చాచా నెహ్రూ కదా అని కొంతమంది అంటారు. అయితే ఈయన పుకట్ ప్రైమ్ మినిస్టర్. ఫస్ట్ టైం ఉట్టిగా పుక్కట్లా నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయిపో అని చెప్పి ఈయనని సెలెక్ట్ చేసిండ్రు. ఎలక్షన్లు లేవు, ఏమీ లేవు, ఫ్రీగా ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. అందుకని ఈయన గింతీలకి రాడు. అదే నరేంద్ర మోదీ బైసాబ్ ఎలా గెలిచిండు? 3 సార్లు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఆశీర్వదిస్తే కంటిన్యూస్ గా 3 సార్లు ప్రధానమంత్రిగా గెలిచి 12 సంవత్సరాలు దేశ సేవలో నిమగ్నం అయిపోయిన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. అయితే కొంతమంది కాలుతున్నట్టుంది. కాలుడు ఏం లేదులే. నేను ఏమంటానంటే పుక్కడి ప్రైమ్ మినిస్టర్, ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ అంటే మీరు అనుకుంటున్నారు ఇది ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నది. ఎందుకంటే మీకు అలవాటు. ఏం అలవాటు? దీనికన్నా ముందు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనం ఎన్నేళ్ళు బతికినాం అన్నది ఇంపార్టెంట్ కాదు, మనము ఏం చేసాం అన్నది ఇంపార్టెంట్. మనం ఎన్నాళ్ళు అధికారంలో ఉన్నా అన్నది ఇంపార్టెంట్ కాదు, మనం ఏం చేసాం అన్నది ఇంపార్టెంట్. ఒకవేళ జవహర్ లాల్ నెహ్రూ గారితో గనక పోల్చుకుంటే ఈ దేశంలో కదా ప్రపంచం లోపల ఒక కాలి గోటికి కూడా ఎవడు సరిపోడు. ఆయన 12 ఏళ్ళు జైలు జీవితం గడిపిండు. 12 సంవత్సరాలు ఈ దేశం కోసం జైలు జీవితం గడిపిండు. భార్య చనిపోతే భార్య ఉండంగా ఇడిచిపెట్టలే, కూతురును పట్టుకొని ఈ దేశం కోసం శ్రమించిండు తప్ప నీతి లేని పనులు చేయలేదు. ఇందిరాగాంధీ గారిని ఒక క్రమశిక్షణతో పెంచుతూ ఈ దేశానికి తిండి గింజలు కూడా లేని సమయం నుంచి ఈ దేశాన్ని ప్రపంచ దేశ పటాలలో భారత్ అంటే భయపడేలా చేసినటువంటి ద నెంబర్ 1 హీరో ఎవరైనా ఉన్నారంటే ఆయన జవహర్ లాల్ నెహ్రూ గారే. నరేంద్ర మోడీ ఆయన పెట్టిన భిక్షలో వాళ్ళు చేసిన అభివృద్ధిలో పడి పీక్క తింటున్నాడు తప్ప ఈ దేశానికి చేసింది సున్నా. ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, అప్పటి ప్రధానమంత్రులు మా పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి ఆర్థిక సంస్కరణలు దేశ అభివృద్ధిలో మీరు ఎక్కడ? నీ మోడీ ఎక్కడ? ఏడున్నాడు ఈయన దేశములా? ఏడ పరిపాలిస్తున్నాడు ఈయన? ఎలక్షన్ల ముందు తాకట్లకు వస్తున్నాడు కదా, విదేశాల్లో తిరుగుతూ ట్రంప్కు లొంగుతూ పాకిస్తాన్ను ఒక కాలు కింద అనగబట్టింది. 95,000 మంది సైన్యాన్ని లొంగ తీసుకొని పాకిస్తాన్కి చుక్కలు చూపించింది యుద్ధం చేసి. మీలేక కాదు ఇందిరాగాంధీ గారు అంటే. నెహ్రూ గారితోటి సిగ్గు లేకుండా మీరు పోటీ వాడినిగా మాట్లాడుతున్నాం. ఆయన ఎలక్టెడ్ అంటే ఆ టైంలో ఎలక్షన్లు పెట్టలేదు కాబట్టి ఎలక్టెడ్, ఎలక్షన్లు పెట్టలేదు కాబట్టి ఎలక్టెడ్. ఎలక్షన్లు పెడితే దిక్కులు పిక్కటిల్లేటువంటి రిజల్ట్ వచ్చేది గుర్తుపెట్టుకోండి. సిగ్గు శరం లేకుండా, బుద్ధి జ్ఞానం లేకుండా నెహ్రూ గారి మీద కామెంట్లు చేస్తే ప్రజలు చెప్పు తీసుకొని పండ్లు రాలగొడతారు. ఏంది నరేంద్ర మోడీ? ఈ రాళ్ళ రూపాయి పరిస్థితి ఏంది? $1 ఈక్వల్ టు 96 రూపాయలు. తలకాయ ఎడబెట్టుకుంటారు? సిగ్గుండాలి కదా మనకు, ఎడబెట్టుకుంటారు తలకాయ. హిందుత్వ రాజకీయాలు చేస్తే, గోమాంసం మీద రాజకీయాలు చేస్తే మీ పరిస్థితి ఏంది? గోమాంసం మీద రాజకీయాలు చేస్తే ముస్లింలు ఏం చెప్పారంటే గోవును జాతీయ జంతువుగా ప్రకటించరని చెప్పారు. తలకాయ మోకాల్లో పెట్టుకున్నారు. రాడు మోడీ ఎందుకు ముందలకి? గోమాంసాన్ని ఇలా గోవును జాతీయ జంతువుగా ప్రకటించండి, మేము గోమాంసం తినమని చెప్పారు. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే పేర్లేమో ముస్లిం పేర్లు, ఈ అమ్ముకొని బిజినెస్ చేసుకునేది మొత్తం హిందువులు, ఈ గోవులను కోసేది. మళ్ళా చిల్లరగాళ్ళతో ఏదో భక్తి ఉన్నట్టు నటించడు. ఆవులు అమ్ముకునేది వీళ్ళే, చంపేది వీళ్ళే. ఇది దేశభక్తి. దుర్వినియోగం అనేది నరేంద్ర మోడీ కాలంలో ఈ దేశ దుర్వినియోగం అనేది న్యాయ వ్యవస్థ పూర్తి దుర్వినియోగం. ఎన్నికల కమిషన్ పాడు చేసి గబ్బు లేపినటువంటి దుర్మార్గమైన పాలన నరేంద్ర మోడీ. కలకాలం కాదు, ఎన్నేళ్ళు బతికినాం ఇంపార్టెంట్ కాదు, ఎన్నేళ్ళు అధికారంలో ఉన్నట్టు కాదు. ఆనాడు త్యాగం నెహ్రూ గారు చేస్తే భోగము ఈయన అనుభవిస్తున్నాడు. ఈ దేశానికి త్యాగమూర్తి నెహ్రూ అయితే భోగమూర్తి మోడీ. ఈ భోగమూర్తిని పట్టుకొని ఎగురుతున్నటువంటి మీరు, ఈ భోగమూర్తిని పట్టుకొని ఎగురుతున్నటువంటి మీరు వాస్తవమైన పరిస్థితి తెలిసినా మీరు నోరు తెరవలేరు. ఓ బొట్టు పేరు చెప్పి, ఓ మతం పేరు చెప్పి, గోవుల పేరు చెప్పుకుంటే నిన్న మొన్న ముస్లింలు ఉల్టా తిరిగిరు. వద్దురా బాబు, నీకు దమ్ముంటే ప్రకటించు జాతీయ జంతువు. ఇప్పుడు నెమల్ని జాతీయ పక్షి ప్రకటించరు. ఎవడన్నా తింటాడా? బహిరంగంగా తింటే జైలుకు పోతాడు. మీ దమ్ముంటే ప్రకటించమని అడిగితే మీకు దమ్ము లేదు. ఎందుకంటే మీకు బట్టెవాది రాజకీయం కావాలి మీకు. ఇలాంటి వాళ్ళు మీరు ఈడీని, సిబిఐని, ఐటీని ఉపయోగించుకొని మహారాష్ట్రను అయితే శివసేనను నాశనం చేశారు. ఏక్నాథ్ షిండేని, అజిత్ పవార్, ఒక్కరిని కాదు కాంగ్రెస్లో ఉన్న నాయకులను మొత్తం తీసుకొని మేము గెలిచినామంటారు. సిగ్గు శరము లజ్జ ఏది లేకుండా అన్ని రాష్ట్రాల్లో. ఇలా నిన్నగాక ఈ ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీలను మొత్తం ఇలా పార్టీలో చేర్చుకుంటారంట. పశ్చిమ బెంగాల్లో మొత్తం ఎంపీలను చేర్చుకుంటారు. మనుషులనే మీరు? మీనాక్షి నటరాజన్ గారి ఏంది, ఆమె ఏదో కేసుని రాయలేదని చెప్పి రాజ్యసభ సభ్యత్వము అప్లికేషన్ అంటే నామినేషన్నే తిరస్కరించినటువంటి పరిస్థితి. మీకు ఏడ ఇంకిత జ్ఞానం ఉంది? మీకు ఏడ ప్రజలపైన కమిట్మెంట్ ఉంది? మీకు
ఈ ఆకుల శ్రీవాణి ఏంటివో పనికి మాలినటువంటి సోదీలు చెప్పుకుంటా, బట్టలు తిప్పుకుంటా, బ్యానర్లు తిప్పుకుంటా పోతున్నది. పుక్కడి ప్రధాని అంట. సిగ్గుండాలి కదా శ్రీవాణి నీకు మాట్లాడేటప్పుడు. సర్వింగ్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు. అదేందాక చాచా నెహ్రూ కదా అని కొంతమంది అంటారు. అయితే ఈయన పుక్కట్ ప్రైమ్ మినిస్టర్. నేను ఏమంటున్నానంటే మాటలు జాగ్రత్త రాకపోతే పుక్కడి అంటే ఎన్నిసార్లు మొదటిసారి ఎన్నికలు తయారు చేసుకున్నప్పుడు ఎవరినో ఒకరు ఉండాలి కాబట్టి తాత్కాలికంగా ఉన్నాడు ఆయన. దాని తర్వాత ఎన్నికలు జరగలేదా? నెహ్రూ గారికి గెలవలేదా? ప్రపంచం సృష్టించలేదా? త్యాగం చేయలేదా? ఎయిమ్స్ తేలేదా? ఐఐటీలు తేలేదా? ఐఐఎంలు తేలేదా? చూసిరా ఇరాకుడు ప్రాజెక్టు చూస్తే కన్నులు తిరిగి సస్తారు మీరు. బాక్రానంగ ప్రాజెక్టు చూడండి, పక్కనున్న శ్రీశైలం చూడండి, నాగనసారి చూడండి. కొన్ని వేల ప్రాజెక్టులు పెద్దవి వందల్లో ఉంటే చిన్న ప్రాజెక్టులు కొన్ని వేలు. అంతు లేదు మీది పాలన్న. రోడ్లు వేసినాం, ఏం చేసినామంటే రోడ్లు వేసిరంట, బాత్రూమ్లు కట్టిరంట. సిగ్గానే ఉండాలి మీకు. ఏం చేసినామంటే రోడ్లు వేసినాం, బాత్రూమ్ ఒక ఆయన చెప్తున్నాడు ఇలా బాత్రూమ్లు కట్టినాం మేమని. ఇల్లుకి ఎంత అవుతుంది, బాత్రూమ్కి ఎంత అవుతుంది పైసలు? ఇల్లు కట్టించినోడు గొప్పోడా, బాత్రూమ్లు కట్టించినోడు గొప్పోడా? ఇది ఎన్నాళ్ళు ఉన్నది కాదు. బీజేపీ చెప్తా ఉన్నా వచ్చేటప్పుడు తుడిచిపెట్టుకుపోతుంది. ముట్టుంటుందిగా ఇట్లా మన ఇసరాకు చుట్టినట్టు చుట్టుకొని పోతుంది. ఈ దేశంలో స్టార్ట్ అయింది మీ నియంతృత్వం, మీ మోసం, మీ ఎన్నికల కమిషన్, మీ డ్రామాలు మొత్తము ఇలా తుడుచుకు పెట్టుకుపోతుంది. ఇవాళ నరేంద్ర మోడీ, ఇవాళ నెహ్రూ గారి అత్యధిక సంవత్సరం అంటే నెహ్రూ గారి పీరియడ్ కన్నా ఈయన ఎక్కువ ఉండని చెప్తా ఉన్నాడు. కానీ నెహ్రూ గారు ఇట్లా చేసిండా? నెహ్రూ గారు ప్రభుత్వాలను కూల్చిండా? నెహ్రూ గారు పార్టీల మీలేకనే తీసుకున్నాడా? ట్రంప్కు లొంగిపోయిండా? విదేశాలకు లొంగిపోయిండా ట్రంప్? యుద్ధం వేరే దేశ పొందుతో ఆపించిండా? నెహ్రూ పోయి ఇజ్రాయెల్ ఫాదర్ల్యాండ్, ఇండియా మదర్ల్యాండ్ అని మాట్లాడిండా? వాళ్ళు ఎడ్యుకేటెడ్, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, వాళ్ళు త్యాగం చేసిన దేశంలో. మీరెక్కడ నాకు అర్థం కాదు. నాశనం చేసి కూర్చున్న దేశాన్ని. మొత్తం మీద పోయే కాలం వచ్చింది కాబట్టి ఈ బీజేపీ చూస్తూ ఉంది. నేను చెప్తున్నా, మొత్తం మీద ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి తెలంగాణలో కూడా ఎదురు అంటే తెలంగాణలో ఎట్లా గెలిచిరంటారు మళ్ళీ. ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో అట్లే గెలిస్తే ప్రజలు తరుముతారు కాబట్టి జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఓట్లు లేవు, ఎట్లా గెలుస్తారు? క్యాండిడేట్లే లేరు. 119 నియోజకవర్గాలు నిలబెట్టి క్యాండిడేట్లే లేరు బీజేపీకి. నువ్వు గెలిచేదేడా కాబట్టి ఈడ ఈ అవకాశం దొరకలేదు మీకు. ఇంకా మిగతా తన దొరికింతానా ఈవీఎంలు కొట్టితానా మొత్తం కొట్టిపాటి దగ్గర గుద్దిపడేసి తేల్చుకుంటారు. బీహార్లో ఏం జరిగింది తెలుసు, పశ్చిమ బెంగాల్లో ఏం జరిగింది తెలుసు, మహారాష్ట్రలో ఏం జరిగింది తెలుసు, రాజస్థాన్లో తెలుసు, మీదంతా తెలుసు. మీ సంగతే తేలుతుంది. ప్రజలు ఖచ్చితంగా బీజేపీని సాపదుట్టినట్టు చుట్టబోతూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. చూస్తూనే ఉన్నాడు ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.